హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేము ట్రిప్కి వచ్చామని చెప్పేసి మీకు అందరికీ తెలుసు కదా. ఎస్, ఇప్పుడు మేము న్యూ జెర్సీలో ఉన్నాము. న్యూయార్క్ ఇదంతా కూడా చూసి కూతురు అల్లుడితో ఎలా ఎంజాయ్ చేస్తాము, ఎంత ఫన్ చేస్తాము ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి. సో ఫస్ట్ అయితే మేము నయాగరా ఫాల్స్కి బయలుదేరాం అనమాట. న్యూ జెర్సీ నుంచి నయాగరా ఫాల్స్ వరకు కార్లో జర్నీ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి 6 to 7 hours పడుతుంది అన్నారు పిల్లలు, కానీ మేము మధ్య మధ్యలో ఆగుకుంటూ వెళ్తాం కాబట్టి 8 hours కూడా పట్టొచ్చు అని చెప్పి పునీత్ అన్నాడు అనమాట. సో జర్నీ అయితే మాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, అలసట కాలేదు. మంచి గ్రీనరీ ఉంది సైడ్స్కి అంతా కూడా. సైడ్ సీయింగ్ యాక్చువల్లీ చాలా మంచిగా అనిపించింది, బోర్ అయితే కొట్టలేదనమాట. సో మేము న్యూ జెర్సీ నుంచి నయాగరా ఫాల్స్కి వెళ్తున్న గ్యాప్లో జర్నీలో మౌంటైన్స్ వచ్చినాయి అనమాట. సో పోకోను మౌంటైన్స్ అంట అవన్నీ కూడా చూస్తూ వెళ్తున్నాము. మధ్యలో పిల్లలు లంచ్ చేస్తామంటే చిపోట్లలో ఆగినాం అనమాట. సో మేమైతే అటుకులు తెచ్చుకున్నాము, అవి తినేసినాము. లంచ్ ఏం చేయలేదు. సో నైటే డిన్నర్ చేద్దామని చెప్పేసి వాళ్ళు చిపోట్ల దగ్గర తింటూ ఉంటే మేము పక్కన ఈ ఏరియా అంతా బాగుంది, ఇళ్ళన్నీ కూడా క్యూట్గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడే వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఉంటూ ఉన్నాం అనమాట, నేను మా వారు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టేషన్లో ఆగినాం. పెట్రోల్ బండి తీసుకున్నారు కదా వీళ్ళు రెంట్కి. సో గ్యాస్ స్టేషన్లో అంటే పెట్రోల్ బంక్ని ఇక్కడ గ్యాస్ స్టేషన్ అంటారట. పెట్రోల్ బంక్లో ఆగి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని వాష్రూమ్స్ ఉంటే వాష్రూమ్స్ యూజ్ చేసుకొని ఇక్కడ ఫొటోస్ దిగుతుండే అనమాట. 1.5 day అయింది, ఒక్క ఫోటో కూడా దిగలేదు కదా అని చెప్పేసి మేము ఇక్కడ మంచి గ్రీనరీ ఉంది, చెట్లు బాగున్నాయి అని చెప్పేసి, బిల్డింగ్స్ బాగున్నాయి అని చెప్పేసి కొన్ని ఫొటోస్ ఇక్కడ దిగినాం అనమాట. ఇంకొక 1 hourలో నయాగరా ఫాల్స్కి రీచ్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ నయాగరా ఫాల్స్లో ఏంటంటే ఒక రూమ్ తీసుకున్నాము. 2 days ప్లాన్ ఉందన్నమాట ఇక్కడ నయాగరా ఫాల్స్లో. ఈరోజు ఈవినింగ్ వెళ్ళినామంటే నెక్స్ట్ డే నైట్ అంతా కూడా అక్కడే ఉండి మళ్ళీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి న్యూ జెర్సీకి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ వెళ్ళేది. సో ఇక్కడ నయాగరా ఫాల్స్లో ఏంటంటే ఒక రూమ్ తీసుకున్నాము. 2 days ప్లాన్ ఉండే మాకు. రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. మళ్ళీ అంతా లగేజ్ అంతా కూడా తీసుకొని రూమ్లోకి వెళ్తున్నాం అనమాట. ఇది మేము ఈరోజు రేపు ఉండే రూమ్ అనమాట. సో అన్నీ కూడా ఈ ట్రావెల్ డేస్లో 1 single రూము 2 queen beds తీసుకున్నారనమాట పిల్లలు. సో దట్ అందరం కలిసి ఉండొచ్చు, ఒకటి రూమ్లో 2 beds ఉంటే అందరం కలిసి పడుకోవచ్చు రిలాక్స్గా కంఫర్టబుల్గా అని చెప్పేసి ఈ రూమ్ బుక్ చేశారు వీళ్ళు. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయితే, ఈవినింగ్ బయటికి వెళ్ళేసి వచ్చేసరికి నైట్ అయిపోయింది. మాకైతే ఇక్కడ బాగా చలేసింది. మార్నింగ్ అంతా కూడా ఫుల్ సన్ ఉందంట, కానీ ఈవినింగ్ అయితే మస్తు చలి పెట్టిందనమాట. నేను నా హస్బెండ్ వచ్చేసి స్వెటర్స్ తెచ్చుకున్నామని చెప్పాను కదా ప్యాకింగ్ వీడియోలో. ఆ స్వెటర్స్ నిజంగానే మమ్మల్ని అయితే బతికిచ్చినాయి అబ్బా. స్వెటర్ వేసుకొని ఆ మీద నుంచి టోపీ కూడా వేసుకొని పిన్ పెట్టుకున్నాను అయితే, గాలి చొరబడకూడదు అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఇండియన్ దోశ పాయింట్ ఉండింది, అక్కడ దోశలు తినేసి డిన్నర్కి అక్కడ నయాగరా ఫాల్స్లో నైట్ ఫైర్ వర్క్స్ అంటే క్రాకర్స్ అన్నీ కూడా పెడుతున్నారట. సో అక్కడ మేము వచ్చినప్పటికీ అది ఉండింది. ఒక 15 minutes 15 or 10 minutes అనుకుంటా, 10 minutes ఫైర్ వర్క్ ఉండింది అనమాట. చాలా బాగా అనిపించింది. అన్నీ కూడా పైకి వెళ్ళి మంచి కలర్స్ ఫ్లవరింగ్ ఫైర్ వర్క్స్ అంతా కూడా చాలా బాగుండే. హాయ్. సో మార్నింగే రెడీ అయిపోయాము. ఇప్పుడు క్రూజ్లో వెళ్ళి ఫాల్స్ అదంతా కూడా వాటర్లో వెళ్ళేసి చూడాలి అని చెప్పేసి. అక్కడ అంటే ఫస్ట్ ఇంతవరకు అయితే మేము చూడలేదు అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. ఇప్పుడు క్రూజ్లో వెళ్ళి చూడాల్సింది. నైట్ వచ్చేసి ఫైర్ వర్క్స్ జరిగినాయి,
జస్ట్ అట్లా వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఎట్లా పడుతున్నాయి ఏంటి, అమెరికన్ వాటర్ ఫాల్స్ అనమాట. అవి చూసేసి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి క్రూజ్లో వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి చూస్తామండి, నాకు కూడా ఐడియా లేదు, మీకు ఐడియా లేదు కదా. కెనడా సైడ్, తర్వాత అమెరికా సైడ్ ఫాల్స్ అనేటివి బోత్ సైడ్స్ ఉన్నాయి అన్నట్టు, కెనడా వైపు అమెరికా వైపు. అయితే ఈ క్రూజ్ లో వెళ్ళటం వల్ల ఏంటంటే మనకి రెండు వైపులా ఫాల్స్ ని మనం చూడొచ్చు అని ఒకటి. రెండవది ఆ వాటర్ పడటం వల్ల మొత్తం పొగ మంచులాగా బయటికి వస్తుంది కాబట్టి సరే కనిపిస్తుందో కనిపించదో అదొక ఫీల్ అంతే. వాటర్ ఫాల్స్ లో పోవడం అనేది ఒక ఫీల్ అన్నట్టు. రెయిన్ కోట్ అవి ఇస్తారట, చూద్దాం. సరే అక్కడికి వెళ్ళి అది కూడా క్లిప్పింగ్స్ అన్ని కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసి 2 యాక్టివిటీస్ ఉంటాయట, వీటికి టికెట్స్ తీసుకున్నారు వీళ్ళు. టికెట్స్ తీసుకున్నప్పుడే ఇక్కడ బస్ ఆప్షన్ కూడా ఉంది అని అంటే బస్ టికెట్లు కూడా తీసుకున్నారు. సో ఏంటంటే అందరూ నడుస్తూ వెళ్తున్నారు చాలామంది, కానీ మాకు కొంచెం కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఉన్నాయని చెప్పేసి పునీత్ ఒక బస్ టికెట్ కూడా తీసుకున్నారు. డే మొత్తం కూడా ఒక పాస్ లాగా ఉంటుంది అనమాట, అక్కడ ఫుల్ డే పాస్. సో మనము ఎన్నిసార్లైనా ఈ బస్ ఎక్కొచ్చు, అదంతా కూడా ఈ పార్కులో అంతా కూడా తిప్పుతుందంట ఇది. సో ఈ నయాగరా ఫాల్స్ రివర్ అంతా కూడా మనం చూడొచ్చు, చాలా బాగుంది. వేవ్స్ అన్నీ కూడా వస్తున్నాయి, బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇక్కడ మేము ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ ఏంటంటే మేడ్ ఆఫ్ ద మిస్ట్. ఇది ఫుల్ వీడియో సిరి ఛానల్లో కూడా ఆల్రెడీ పెట్టుంటుంది అది. సో మీరు దాంట్లో కూడా చూడండి ఎట్లా ఎంజాయ్ చేసినాము ఏంటి అనేది కూడా అన్నీ కూడా క్యాప్చర్ చేసింది. అది చాలా బాగా అనిపించింది ఆ వీడియో చూస్తే. సో మంచి మెమొరీ లాగా అనిపించింది, మీరు కూడా చూడండి. ఇదే నయాగరా ఫాల్స్. అక్కడ కనిపిస్తున్నవి మనకి కెనడా ఫాల్స్ అనమాట, కెనడా నుంచి కనిపించే ఫాల్స్ అంట. సో మేము వచ్చేసి యూఎస్లో చూసినాం కాబట్టి అమెరికా ఫాల్స్ అనమాట ఇది. సో అమెరికా ఫాల్స్ కూడా చూసే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఈ రెయిన్ కోట్స్ అన్నీ కూడా వేసేసుకొని మనము లోపలికి వెళ్ళాలి. లోపల బాగా స్టెప్స్ ఉన్నాయి, ఆ మెట్లన్నీ ఎక్కి ఈ ఫాల్స్ చూడొచ్చు. ఆ తుంపరంతా కూడా మన మీద పడుతుంటే ఆ జల్లంతా కూడా అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, సూపర్. ఆ చల్లటి నీళ్ళతో తుంపరంతా మీద పడుతుంటే చాలా మంచిగా అనిపించింది. సో రెయిన్ కోట్స్ ఉండటం వల్ల డ్రెస్ అయితే తడవలేదు, కానీ జుట్టు మొహం అంతా కూడా తడిసిపోయింది. అబ్బా మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఆ నేచర్ని ఆస్వాదించడం మాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఇండియా నుంచి కాకుండా ఎక్కడి నుంచి అన్నా సరే వచ్చినప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్కి తీసుకెళ్ళి చూపిస్తున్నారు కూడా అందరూ. ఆ ఎక్స్పీరియన్స్ వేరు, చాలా బాగుంది. సో మళ్ళీ అక్కడి నుంచి మేము బస్ ఎక్కి ఇంకో ప్లేస్కి వెళ్ళాము. ఇదేంటంటే క్రూజ్ ఎక్కాలట, క్రూజ్. సో మేము అక్కడ ఫాల్స్ దగ్గర వరకు వెళ్తామంట. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసి కేవ్ ఆఫ్ ద విండ్స్. ఇక్కడ వాటర్ లోపల నుంచి వెళ్ళి వాటర్ ఫాల్స్ అన్నీ కూడా చూపిస్తాము. సో ఫాల్స్ అన్నీ కనపడవు మనకు అసలు, అంత హెవీగా తుంపర వచ్చేస్తుంది అనమాట మనకి. సో అక్కడ ఏం కనిపించదు మనకు. సో ఇక్కడ ఆ రోజు మేము నయాగరా ఫాల్స్లో ఉండాల్సిండే, కానీ ఉండకుండా మొత్తం చూసేసినాం కదా అని చెప్పేసి సాయంత్రం బయలుదేరి మళ్ళీ న్యూజెర్సీకి వచ్చేసినాం అనమాట. ఫైనల్లీ తెల్లవారులు పాపం డ్రైవ్ చేసిండు పునీత్, చాలా కష్టపడ్డాడు. అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరినాం? అక్కడ 6:30కి బయలుదేరినాం. ఇప్పుడు వచ్చేసి 2 అయిందా? 2 అయింది న్యూజెర్సీకి వచ్చేసి. ఇప్పుడు హోటల్ బుక్ చేసిండు. డ్రైవింగ్ వచ్చి కూడా లాభం లేదు, లైసెన్స్ లేదు ఒకటి, రెండోది లెఫ్ట్ అలవాట్లేదు కాబట్టి పునీత్ కూడా కొంచెం అలవాట్లేదు కాబట్టి మనం ఇక్కడ స్టీరింగ్ చేతిలో పట్టుకుంటే ఇబ్బంది. కానీ బాగుంది, లగ్జరీగా ఉంది రూమ్ అయితే. 4 స్టార్ హోటల్. 4 స్టార్. సో రేపు మార్నింగ్ మనం పోవాల్సింది. ఇంకా రేపు మార్నింగ్ది కొంచెం ప్లాన్ ఇది లేదు. ఎందుకు అని అంటే నయాగరా ఫాల్స్లో యాక్చువల్లీ ఇవాళంతా కూడా ఉండాలి మేము, బట్ ముందు రోజే రేపు రావాలి. సో ముందు రోజే మేము అక్కడ నుంచి చెక్అవుట్ చేసి వచ్చేసాం అనమాట. సో రేపటి ప్లాన్ కొంచెం ఇది ఉంది, అక్షర్ధామ్ అనుకుంటున్నాం యాక్చువల్లీ. సో టైం అంతా సెట్ అయ్యి అంత మంచిగా ఉంటే అక్షర్ధామ్ వెళ్తాం. ఓకే యో సో నైట్ అంతా కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. చెప్పినా కదా రాత్రి అంతా పాపం పునీత్ డ్రైవ్ చేసి అలసిపోయారు, అందుకే లేట్గా లేచినాం అనమాట. లేట్గా లేచేసి తొందరగా తయారైపోయినాము. నేను చీర కట్టుకున్నా ఫస్ట్. అయితే పిల్లలు ఏంటంటే పునీత్ సిరి అక్కడి నుంచి అట్లా అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్తున్నాం అసలు యాక్చువల్గా ఫస్ట్. అక్కడి నుంచి అట్లా మనము అదేంటి
బీచ్కి వెళ్తామో ఏమో అని అత్త అని అన్నాడు అనమాట. పునీత్ అన్నాడు, సిరి అన్నది. సో కన్వీనియంట్గా ఉండదేమో అత్త డ్రెస్ చీర అని చెప్పాడు అనమాట అబ్బాయి. సిరి ఉంటే డ్రెస్ వేసుకోమ్మా చాలా బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి అన్నది. కాబట్టి ఈ అటైర్లో రెడీ అయ్యారనమాట. చూపి. బాగుందా? సూపర్. థ్యాంక్ యూ. కర నేను రావద్దా? రా. హలో. నేను కూడా చుడిదార్ వేసుకున్నా, తర్వాత మళ్ళీ మార్చేసుకుంటా. జీన్స్ వేసుకుంటాం మేము అప్పుడు. నేను వేసుకుంటా. మీరు మార్చుకోవచ్చు కానీ మేము మార్చుకోవడానికి అక్కడ చీర ఇప్పి మార్చుకునే అంత ఇదిగా ఉండదు కాబట్టి డ్రెస్ వేసుకోండి అని చెప్పారు అనమాట. అందుకని అలా. మా డాడీ చూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ యాక్చువల్లీ గుడ్ ఆఫ్టర్నూన్. లేట్ గా ఆల్రెడీ సిరి చలో పోయేది అక్షరధామ్ టెంపుల్ కి మనం పోయేది. ఓకే పోదామా? చలో. యాక్చువల్లీ సిరి వాళ్ళు పోయినసారి పునెత్తు కార్ తీసుకురావడానికి వెళ్ళిండు ఆల్రెడీ. అడ్డం తిరగండి. సిరి వాళ్ళు చూసినారట అక్షరధామ్. యా మేము వెళ్ళాం యాక్చువల్లీ, కానీ వింటర్లో వెళ్ళాం. సో మేము ఫ్లైట్ దిగి కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి వెళ్ళే వరకే 5 o'clock వెళ్ళాం. అప్పుడే చీకటి అయిపోయింది వింటర్ కాబట్టి. సో మేము చీకట్లో వెళ్ళినాం. చూసి నేను పెట్టినా. సో మేము చీకట్లో పోయినాం, అంత పెద్ద మజా రాలేదు. సో ఇప్పుడు మార్నింగ్ టైంలో వెళ్తున్నాం కాబట్టి లెట్స్ సీ. మళ్ళీ కొత్తగానే కనిపిస్తుంది మనకు అక్షరధామ్. చలో చలో. సో న్యూజెర్సీలో ఇక్కడ ఇండియన్ స్ట్రీట్ ఉంటుంది, అక్కడ చూపిస్తామని చెప్పేసి పునీత్ అంటే అక్కడికి బయలుదేరినాం అనమాట. సో మేము ఇవాళ వచ్చేసి అక్షర్ధామ్కి వెళ్తున్నామని చెప్పాను కదా. సో దానికన్నా ముందు తినాలి, ఎందుకంటే మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లేట్గా లేచినాము. ఆల్మోస్ట్ లంచ్ టైంకి మేము ఒక రెస్టారెంట్కి రీచ్ అయిపోతున్నాం అనమాట. సో దీంట్లో లంచ్ చేసేసుకొని ప్రశాంతంగా అన్ని ప్లేసెస్ చూడొచ్చు అనే ఒక ఆలోచనతోటి బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంకా బ్రంచ్ లాగా చేసేస్తున్నాం. 12:30 అట్లా అయింది టైం. సో ఆ టైంకి ఇక లంచ్ అయిపోతుంది అనమాట మాది వాళ్ళ. సో బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ లంచ్ చేస్తున్నామని చెప్పినా కదా, కానీ ఇక్కడ మేము వచ్చింది బుఫేకి. దీంట్లో టిఫిన్స్ కూడా ఉండినాయి అనమాట. సో అందుకని ఇడ్లీ వడ అన్నీ తీసుకున్నాం అనమాట. వేడివేడిగా సూపర్గా ఉండే. సో 12:31 వరకు వచ్చేసినాం కాబట్టి ఫస్ట్ మేమే స్టార్ట్ చేసినాం, చాలా బాగుండే. అండ్ ఇది వచ్చేసి సిరి సోంపు చూపిస్తుంది. ఇండియన్ రెస్టారెంట్కి వస్తే ఇక్కడ సోంపు ఇవన్నీ కూడా ఇస్తారని చెప్పేసి. సో నేను చెప్పాను కదా, ఇదే ఇండియన్ స్ట్రీట్. ఇక్కడ మంచిగా ఇండియన్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, ఇండియన్ గ్రాసరీ షాప్స్, ఇండియన్లో దొరికేటువంటి బట్టల షాపులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మన ఇండియన్స్ అందరూ కూడా ఈ కాంప్లెక్స్కి వచ్చి అన్నీ ఒకటి దగ్గర కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడి నుంచి మేము ఇక అక్షర్ధామ్కి స్టార్ట్ అయిపోతున్నాము. సో అక్షర్ధామ్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా పెద్ద టెంపుల్ అది. చూడంగానే వావ్, ఇంత పెద్ద టెంపుల్ ఉందా యుఎస్లో అనిపించింది. పార్కింగ్ దగ్గర నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఫుల్ ఎండ ఉంది కదా, నడవాలి అంటే ఇక్కడ మధ్యాహ్నం అంతా కూడా చాలా వేడిగా ఉంది, సాయంత్రంగానే చల్లగా అయిపోతుంది. అట్లా సమ్మర్ లాగా అనిపిస్తలేదు, అట్లా వింటర్ లాగా అనిపిస్తలేదు. ఇక్కడ కూడా ఫ్రీ బస్సెస్ లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ బస్సు ఎక్కేసి టెంపుల్ ముందరికి దించుతారు. సో అందరు పెద్దవాళ్ళే ఎక్కుతున్నారు. పిల్లలు ఏం చేశారంటే సిరిపునితో మమ్మల్ని బస్ ఎక్కించేసి వాళ్ళు నడుస్తూ వచ్చేసినారు అనమాట. సో ఈ బస్ నుంచి అన్నీ చూస్తున్నాము. చాలా అంటే చాలా మంది జనాలు. వీకెండ్ పోయినాం మేము, ఎంతమంది అనమాట. సాటర్డే పోయినాము, ఎంతమంది ఇండియన్స్ ఉన్నారంటే చాలా. ఏదో కార్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఎంత రష్ ఉందో అని చెప్పేసి. మన ఇండియా ఫీల్ అయితే వచ్చింది మాకైతే ఇక్కడ.
సిరి వాళ్ళు తీస్తున్న వీడియో. మేము బస్సులో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ తీసిన వీడియో అనమాట. సో ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు చెప్తూ ఉండే రిజిస్ట్రేషన్ లేకపోతే అలో చేయరు అని చెప్పేసి. మరి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అని చెప్పేసి అప్పటికప్పుడు వీళ్ళు ఇక్కడ క్యూఆర్ కోడ్తో రిజిస్టర్ అయినరు అనమాట. సో దొరుకుతుందో లేదో అని చెప్పేసి అన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా, వాలంటీర్స్ అనమాట. కానీ లక్కీగా మాకు స్లాట్ దొరికింది. 4 టికెట్స్ వీళ్ళు బుక్ చేస్తారనమాట. టికెట్స్ ఫ్రీయే, కానీ ఇక్కడ మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. సో తెలియని వాళ్ళు ఇది చూసి కూడా తెలుసుకోవచ్చు. యూఎస్లో ఉండేవాళ్ళు ఎవరైతే నా వీడియో చూస్తున్న వాళ్ళు అక్షర్ధామ్ వీకెండ్స్లో వెళ్తే మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకునే వెళ్ళాలి. అప్పుడైతేనే మనకి పంపిస్తారనమాట. అక్కడ చెక్కింగ్ అంతా కూడా జరుగుతుంది. అక్కడ అది చూపిస్తేనే మనకు క్యూఆర్ చూపిస్తేనే మనకు లోపలికి అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ లోపలికి రాగానే పెద్ద లైన్ అనమాట. మేమైతే చుట్టూ టెంపుల్ అంతా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట మెల్లిగా. సో ఇక్కడ చూసారా, చాలా పెద్ద స్వామినారాయణ విగ్రహం కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి స్వామినారాయణ టెంపుల్, అది మెయిన్ టెంపుల్. అండ్ ఇంకోటి వచ్చేసి రాధాకృష్ణ అండ్ అన్ని దేవుళ్ళు కలిసి ఒక టెంపుల్ అనమాట. ఇండియాలో ఏమేం ప్లేసెస్కి తిరిగినారు ఏంటి ఈ జర్నీలో అనేది మొత్తం కూడా అక్కడ ఉండింది. అయోధ్య, హరిద్వారు, శ్రీనగరు, కేదార్నాథ్, బద్రీనాథ్, మానస సరోవరు, గంగోత్రి, కామాఖ్య, తిరుపతి, మధురై, సోమనాథ్, త్రయంబకేశ్వర్, రామేశ్వరం, ఇవన్నీ కూడా తిరిగిందంట. సో ఇండియాలో ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఆయన నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ తిరిగి వచ్చారంట. లైక్ ఆయన జర్నీలో ఇవన్నీ ప్లేసెస్ కూడా చూసారంట. సో ఈ అక్షర్ధామ్ టెంపుల్ ఏదైతే యూఎస్లో ఉందో, ఇక్కడ వచ్చేసి యూఎస్లోనే అన్నిటికన్నా పెద్ద టెంపుల్ అంట. వరల్డ్ మొత్తంలో కూడా 2nd లార్జెస్ట్ హిందూ టెంపుల్ అంట. నిజంగానే గ్రేట్ అనిపించింది. యూఎస్లో ఇంత పెద్ద టెంపుల్ కట్టడం అంటే నాట్ ఏ జోక్, గ్రేట్ కదా. మన దగ్గర టెంపుల్స్ చాలా, తమిళనాడులో ముఖ్యంగా, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. తిరుపతి, యాదగిరిగుట్ట అలాంటివన్నీ కూడా కొత్తగా మాడిఫై చేసినాయి. సో అవన్నీ కూడా మనం చూస్తూనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఇంత పెద్ద టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర, మనం వెళ్తూ ఉండి ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది కదా టెంపుల్స్కి వస్తే. కానీ ఇక్కడ యూఎస్లో అంత పెద్ద టెంపుల్ని చూడంగానే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయి. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంత పెద్దగా అనిపించిందంటే, అసలు చూడండి ఈ లైట్స్ కానీ, ఈ మొత్తం ఈ డెకరేషన్ కానీ, అసలు వాల్ ఆర్ట్, వాల్ పెయింట్స్, కార్వింగ్, అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. మన తెలుగు వాళ్ళైతే మన ఛానల్ని చూసి చాలామంది గుర్తుపట్టారు, చాలా మంచిగా మాట్లాడారు, గుడ్ పాజిటివ్ కమెంట్స్ ఇచ్చారనమాట. సో నేను చెప్పినా కదా, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డీటెయిల్గా కట్టారు. సిరి కూడా అంటుండే వాళ్ళు లాస్ట్ టైం వింటర్లో వెళ్ళారంట, చీకటి అయిపోయిందంట అప్పుడు వెళ్ళేసరికి వాళ్ళు. సో ఈ కార్వింగ్స్, ఈ మార్బుల్ వర్క్స్ ఇదంతా కూడా మంచిగా చూడలేకపోయినారంట చలికి. సో ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు, చాలా బాగుంది కదా అని వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఫ్యామిలీ అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట ఈ టెంపుల్ని కూడా. సో లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద లైన్ యాజ్ యూజువల్, లేడీస్ ఒక సైడ్, జెంట్స్ ఒక సైడ్ వెళ్ళి చెప్పులు ఇప్పేసి వెళ్ళాలి. సో ఇక్కడ వెస్ట్రన్ వేర్ వేసుకునే వాళ్ళకి ఏంటంటే దుపట్టాలు ఇస్తున్నారు అనమాట. అవి వేసుకొని లోపలికి రావాలి అని చెప్పేసి. కొంతమంది వేసుకుంటున్నారు, కొంతమంది వేసుకోవట్లేదు. వేసుకునే వాళ్ళకి అక్కడ, వేసుకునే వాళ్ళకి అన్నీ అక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అన్ని దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ సీతారాములు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణుడు. ఇక్కడ వీడియో పెద్దగా అలౌ చేయట్లేదు, కానీ మేము అట్లా జస్ట్ అట్లా కొంచెం తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడు, పార్వతి చాలా చక్కగా ఉన్నాయన్నమాట విగ్రహాలన్నీ కూడా. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ స్వామినారాయణ టెంపుల్ అనమాట. చాలా పెద్ద విగ్రహం ఉండింది ఆయనది. దీని లోపల అసలు కెమెరాస్ అస్సలు అలౌ చేయలేదు. ఫోన్స్ అలౌ చేస్తున్నారు, కానీ అడుగడుగున సెక్యూరిటీ ఉండే.
అస్సలు వీడియోలు తీయలేదనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత నేనేమి షూట్ చేయలేకపోయాను. సో వెళ్తున్న టైంలో చాలా బీభత్సమైన ఎండలు, మేమంతా ముసుగేసుకొని చున్నీళ్ళు మీదేసుకొని కష్టాలు పడుతూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ టెంపుల్ అయిపోయిన తర్వాత అక్షర్ధామ్ స్టోర్ ఉండే అనమాట. స్వామినారాయణకి సంబంధించినటువంటి బుక్స్, చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ కూడా దొరుకుతున్నాయి. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా కొంతమంది ఫాలోవర్స్ కలిసారనమాట. ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళంటే, వాళ్ళు మార్నింగే అనుకున్నారట, సిరి వాళ్ళ యానివర్సరీకి అక్షర్ధామ్ టెంపుల్కి వచ్చారు కదా, మళ్ళీ వస్తే బాగుండు అనుకున్నారట. సో మేము కలిసినాము, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము బీచ్కి వెళ్ళినాం అనమాట. సో ఇక్కడ దగ్గరలో ఒక బీచ్ ఉంది, బీచ్ చూద్దామని చెప్పేసి, ఆ ఫీల్ కూడా చూడండి అత్త అని చెప్పేసి పునీత్ అంటే సరే అని చెప్పేసి బీచ్కి వెళ్తున్నాము. అక్షర్ధామ్ టెంపుల్ నుంచి బీచ్కి ఒక 1.5 అవర్ ఉండే అనమాట. అక్కడ కూడా మంచి మంచి ఇల్లులు అవన్నీ కూడా చూస్తూ మేమైతే బీచ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. చీకటి అయిపోతూ ఉంటే వెదర్ అంతా చల్లగా అయిపోతుంది అనమాట. చల్లటి నీళ్ళు, చల్లటి వెదరు, అదొక ఎక్స్పీరియన్స్. అలలు అవన్నీ కూడా మస్తు ఎంజాయ్ చేసినాము. రీల్స్ తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. సో ఆల్రెడీ స్టోరీలో పెట్టాం కదా, ఇంతకుముందు అన్నీ కూడా మీరు చూసుంటారు. సో ఫుల్ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాం అనమాట. సో ఇది అండి, మేము ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినాము. చాలా మంచిగా అనిపించింది. కూతురు, అల్లుడు, మేము అందరం కూడా బాగా ఎంజాయ్ చేసినాం. సో ఈ వీడియోని అయితే ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ రేపు ఇక్కడ ఏమేమి చేస్తాము ఏంటి అనేది చూపిస్తాను. మేము రేపు వచ్చేసి న్యూయార్క్ వెళ్తున్నాము. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, టైమ్ స్క్వేర్ అవన్నీ కూడా చూడడానికి వెళ్తున్నాము. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.